హలో అండి, హలో. మీ పేరు? అవని. అవని. మీరు ఏ ఇయర్? నేను ఇప్పుడు సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్. సో ఎట్లా అనిపిస్తుంది, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది ఈ ఇప్పటివరకు అయితే నేను చాలా నేర్చుకున్నాను. Hmm. నాకు స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు లెదర్ అంటే. నేను ప్రోడక్ట్ డిజైన్ కోసం వచ్చా. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి ప్రొడక్ట్ డిజైన్ లెదర్? ప్రోడక్ట్ డిజైన్ అంటే ఇప్పుడు మనం మామూలుగా వాడే ప్రోడక్ట్స్, ఇప్పుడు వుడ్ అయిపోయింది, వుడ్తో చేసే ప్రోడక్ట్స్, లైక్ మెటల్తో చేసేది, అలాంటివన్నిట్లో ప్రోడక్ట్ డిజైన్ వస్తుంది. లేకపోతే కొన్ని డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అందులో. లెదర్ అంటే మనం లెదర్తో చేసిన బ్యాగ్స్, గార్మెంట్స్ అవన్నీ వస్తాయి. స్టార్టింగ్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇది మన లెదర్. లెదర్లో. కానీ ఇప్పుడు ఇవన్నీ చేస్తూ నేను నా సొంతమైన డిజైన్స్ చేసుకుంటూ నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. చేసిండ్రా మీరు ఇప్పటివరకు ఎన్ని, మీ ప్రొడక్ట్స్ ఎన్ని చేసి ఉంటారు? ఇప్పటివరకు ఇదే నేను ఫస్ట్ టైం చేస్తాను. ఏంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారు? బ్యాగ్ చేస్తున్నాను. బ్యాగ్. ఓకే. అయితే ఇందులో నేను ఫస్ట్ మేము అమ్మాయిల బ్యాగ్స్, అబ్బాయిల బ్యాగ్స్, ఇంకా అందరికీ సరిపోయే బ్యాగ్స్ చేయాలి. ఇదేంటంటే నేను తెలుగు థీమ్ తీసుకొని మల్లెపూల షేప్లో చేస్తున్నాను. ఓకే. ఓకే. ఇంకోటి ఒక మిరపకాయ షేప్లో వస్తుంది. ఇవన్నీ కొంచెం తెలుగు థీమ్ తీసుకొని నేను అమ్మాయిల కోసం బ్యాగ్స్ చేస్తున్నాను. ఇది చేస్తూ చేస్తూ కొంచెం నాకు మెల్లగా ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్. ఇప్పుడు ఈ మెటీరియల్ ఉంది కదా, ఇది ప్యూర్ లెదరా లేదంటే ఇది ప్యూర్ లెదర్ కాదు, రెగ్జిన్? రెగ్జిన్ అంటారు దీన్ని. ఓకే. అంటే రెగ్జిన్ తో అలవాటు అయిన తర్వాత లెదర్కి వెళ్తారు. బేసిక్, ఎందుకంటే ఇది కొంచెం చవకగా ఉంటుంది మామూలు లెదర్ కంటే. సో ఇందులో మనం ఫస్ట్ ట్రై చేసుకొని ఏమైనా తప్పు వస్తే అది మనం సరి చేసుకొని ప్యాటర్న్ చూసుకొని దాని తర్వాత మనం యాక్చువల్ లెదర్ మీద నిజమైన బ్యాగ్ చేయాలి. సో మీ ఎడ్యుకేషన్ తర్వాత అంటే మీరు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు, ఇప్పుడు దీంట్లోకి రావడానికి? అంటే నాకు నేను చెప్పాను కదా, ప్రోడక్ట్ డిజైన్ అంటే నాకు ఇష్టం. ఓకే. సో అందులో ఇంకా నేను డిజిటల్ ప్రోడక్ట్ డిజైన్లో ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను. అందులో ఇంకా మనం మామూలుగా వాడే వస్తువులలో ఇంకా ఏం బెటర్ చేయొచ్చు, ఎలా దాన్ని సింపుల్గా ఈజీగా చేయొచ్చు అందరి కోసం, అలాంటి దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి దీంట్లో? ఫ్యూచర్లో నేను ఇంకా చూడాలి. ఏమనుకుంటున్నారు, అంటే ఒక గోల్ ఏదో ఉంటుంది కదా, నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఇలా ఉండాలి అన్నట్టుగా? అంటే ఒక మంచి డిజైన్, మంచి ప్రొడక్ట్ డిజైనర్. సో అన్ని ఆల్రౌండర్, అంటే దీంట్లో లెదర్ కావచ్చు, మెటల్ కావచ్చు, ఇవన్నీ కూడా. ముందుకెళ్ళి లెదర్ ఇంకా ప్రోడక్ట్ డిజైన్ని కలిపి ఏమైనా సొంతమైన బ్రాండ్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఓన్ బ్రాండ్ కూడా క్రియేట్ చేస్తారు. ఓకే. రైట్. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా మీరు తీసుకోవాలా, ఇక్కడ ప్రొవైడ్ చేస్తారా? మీరే తీసుకుంటారు. చిన్న చిన్నవి ఇప్పుడు లోపల ఇది అతికిచ్చాను కదా, ఇది మాకు ఇస్తారు, ఇక్కడ ఉంటుంది. మిగతాది మాత్రం మీరు తెచ్చుకోవాలి. అవును, మేమే తెచ్చుకోవాలి. రైట్. అదే ప్లాన్ చేసినట్టున్నారు కదా. ఇది ఆల్రెడీ ఒకటి కుట్టాను. సార్ చూపించండి. ఇది అబ్బాయిల కోసం ఫ్యానీ ప్యాక్ లా వస్తుంది ఇక్కడ. ఓకే. ఓకే. ఇందులో ఇంకా డిజైన్ వస్తుంది. ఇది బేసిక్ ప్రాక్టీస్. ఏంటిది మీరు మీ క్రియేటివిటీ ఏంటిది, అంటే ఇట్లాంటివి మనకు కనిపిస్తుంటాయి కదా. నిజం లెదర్ తో చేసినప్పుడు నేను స్క్రాప్స్ తోటి, అంటే మిగిలిపోయిన లెదర్ తోటి చేత్తో కుట్టి ఇలా స్ట్రిప్స్ లాగా చేస్తాను. ఓకే. ఓకే. అది తర్వాత బెల్ట్ లాగా వస్తుంది. అది